జయిస్తున్నావా? జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ప్రకటన 3:21 ఈ విధంగా సెలవిస్తుంది. జయము అంటే ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఎన్నో విషయాలలో మనం పోరాడి ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉంటాయి. కానీ జయించే వారికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నారో చూద్దాం రండి. నిర్మలమైన శుద్ధమైన బంగారము బయటికి రావాలి అంటే అది అగ్ని చేత కాల్చబడాలి. ఎంతో వేడిమి తట్టుకుని నిలబడగలగాలి. ఎన్నో పరీక్షలకు గురి అవ్వాలి. అందుకే మొదటి ఆదాము తను దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉంటాడో లేదో అనే శోధనకు గురి కావాల్సి వచ్చింది. కానీ అతను అట్టి పరీక్షలో పూర్తిగా విఫలమయ్యాడు. ఒక కాపరిగా, ఒక యజమానునిగా తనకు అప్పగించబడిన హవ్వను కాపాడడంలో విఫలమయ్యాడు. అందుకే లోకానికి కడపటి ఆదాం యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. దేవుని రాజ్యాన్ని ప్రకటించి సర్వమానవాల్ని రక్షించవలసిన ఈ కడపటి ఆదాం యేసుక్రీస్తు కూడా తనకి అప్పగించిన పనిని ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తారు. ఎంతగా దేవునికి విధేయతను కనపరుస్తారు, ఎంతగా సమర్పణ కలిగి ఉంటారు అని తెలుసుకున్నటకు ఒక మానవునిగా యేసుక్రీస్తు ప్రభు కూడా పరీక్షకు, శోధనకు గురి కావాల్సి వచ్చింది. అందుకే బాప్తిసం పొందిన వెంటనే ఆత్మచేత నింపబడిన వాడై అరణ్యమునకు కొనుక్కోబడిన 40 దినములు దేవుని సన్నిధిలో గడిపిన పిమ్మట దేవుని రాజ్యం గురించి ప్రకటన చేయక ముందే అపవాది చేత శోధింపబడ్డాడు. వాక్యం చూసినట్లయితే తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీ 2:18 ఈ విధంగా సెలవిస్తుంది. కానీ ఈ శోధనలో మొదటి ఆదాం వలె యేసుక్రీస్తు వారు ఓడిపోలేదు. మొదటి ఆదాం వలె శోధనలో పడిపోలేదు. కానీ శోధనను జయించారు. దేవుని రాజ్యం గురించి ప్రకటించి శిలువ యాగం సంపూర్తి చేసి నీకు నాకు రక్షణను అనుగ్రహించారు. మరి నేడు నీకు నాకు కూడా పరలోకంను అనుగ్రహించాలి అని నా విశ్వాసం ఏమిటో తెలుసుకున్నటకు, మనకి దేవుని ఎడల కలిగి ఉన్న ప్రేమ ఎంతో తెలుసుకున్నటకు, మనకి కూడా ఎన్నో శోధనలు, పరీక్షలు కలుగుతుంటే మరి నీవు నేను ఎలా ఉన్నాం? వాటిని జయించలేక ఓడిపోయిన మొదటి ఆదాం వలె ఉన్నామా? లేక మన రక్షకుడైన కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వలె జయించువారిగా ఉన్నామా? ఈ లోకంలో మనకి పలు రకమైన శోధనలు, శ్రమలు వస్తాయి. యోహాను 16:33, మొదటి పేతురు 4:12, మొదటి పేతురు 4:16, రోమీలకు రాసిన పత్రిక 8:17, మొదటి దెస్సలోనిక 3:3, అలాగే 4 వరకు, రెండో దెస్సలోనిక 1:8, మొదటి పేతురు 3:18 అని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ముందుగానే తెలియపరిచారు కదా. అయినప్పటికీ అన్నిటిని తట్టుకుని, అన్నిటినీ తాళుకుని జయించిన వానికి తన సింహాసనమునందు స్థానం ఇస్తాను అని సెలవిస్తున్నారు కదా. మరి మనం ఎలా ఉంటున్నాం? జయించే వారిలాగా లేక ఓడిపోయేవారిలాగానా? ఇలా లోకంలో మనం ఎదుర్కొని ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి నింద, ప్రతి అవమానం పరలోక రాజ్యమునకు మనల్ని మరింత దగ్గరగా చేస్తుందని గ్రహించి దేవుని మహిమలో మనం పాలు పొందుకోబోతున్నాం అని గుర్తిరిగి శోధనను, శ్రమను జయించేవారిగా మనం ఉంటే యేసుక్రీస్తుతో పాటు ఆయన సింహాసనమునందు కూర్చునే ధన్యత మనకి దేవుడు అనుగ్రహించబోతున్నారు అని గ్రహించి శ్రమలలో సంతోషించుట, నిరీక్షించుట నేర్చుకుందాం. మహిమ కిరీటమును, జీవ కిరీటమును స్వతంత్రించుకుందాం. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.